భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. అన్నామలై అతను తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ మహత్తరమైన లీడర్ అండి. ఆయన చెప్పాలంటే మోదీ గారు నార్త్లో ఎంత పాపులర్గా ఉన్నారో, సౌత్ నుంచి మన అన్నామలై అలాగే దూసుకుడు వెళ్తున్నారండి ముందుకి. జస్ట్ చాలా తక్కువ పొలిటికల్ కెరీర్ అవుతుంది. అంతకుముందు ఉద్యోగస్తుడు, మిడిల్ క్లాస్ మనిషి, పాపం ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతని మేధస్సుకి టెస్ట్ ఏంటంటే అతను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉండేవాడు. చాలా అంటే సింగం అన్నమలై అని పేరు వచ్చిందానికి. అంటే చాలా న్యాయంగా అందరినీ కలుపుకుంటూ, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా పరిపాలించాడు. అంటే పోలీస్ వ్యవస్థలో ఆయన దూసుకెళ్ళాడు ముందుకి. అలా అయిన తర్వాత జస్ట్ 2 to 4 years కింద బీజేపీ పార్టీలోకి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ 4 ఏళ్ల టైంలో, ఇంత తక్కువ టైంలో తన ఎదుగుదల ఫినామినల్ అండి. చాలా చెప్పుకోదగిన ఎదుగుదల. దానికి కారణం ఆయన సిన్సియారిటీ, ఆయన మాట్లాడే తీరు. మనిషి మాట్లాడే తీరు ఎందుకు నచ్చుతుందండి? ఆయనలో ఉన్న సిన్సియారిటీ వల్ల. ఆయన త్రికరణ శుద్ధి అంటారు కదా. మాట్లాడే తీరు, అంటే లోపల ఉన్న ఆలోచన, చేసే పని, 3 కలవాలండి. అది 3 మ్యాచ్ అవ్వాలి. 3 మ్యాచ్ అయినప్పుడు దానికి పవర్ ఎక్కువ. అవతల వాళ్ళకి ఆకర్షణ పెరుగు, ఏమిటో వీడియో అనుకుంటారు. అలా జరిగిందండి. సరే, 14వ తారీఖు ఏప్రిల్ నాడుకి తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోగానే ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆయన మామూలుగా ఎవడైనా లీడర్, అంత యంగ్ లీడర్, 40 years కూడా లేవు. ఆ వయసులో ఉన్న కుర్రాడు 14వ తారీఖు అయిపోయింది, ఇంకెది వెళ్ళి శుభ్రంగా బ్యాంకాక్, సింగపూర్ వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు కదా రాహుల్ గాంధీ లాగా. లేదు, మనవాడు వెంటనే కేరళ చెప్పాడు. కేరళలో అతనికి వచ్చిన రెస్పాన్స్ నా మామూలు కాదండి, అనన్య సామాన్యం అనాలి. అది ఏ రెస్పాన్స్ అండి. అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆయనతో మాట్లాడడానికి, ఆయన చెప్పింది వినడానికి కేరళ వాడు వచ్చాడు. కేరళ అంటే మామూలుగా బయాస్డ్ పీపుల్ ఉంటాడు, అంత కమ్యూనిస్ట్ ఎక్కువ ఉంటారు. కమ్యూనిస్ట్ ఎక్కువ, అంత మాకే తెలుసు, నువ్వేవాడు మాకు చెప్పేది, అంత తమిళనాడు మాకేం చెప్తాడులే అన్న యారగన్స్ ఉంటారు. అలాంటి కేరళ వాడు అన్నమలైతో మాట్లాడడానికి, అన్నమలై ఏం చెప్తాడో వినడానికి తండోపతండాలుగా వచ్చేసారు. వాయనాడు కూడా వెళ్ళాడు. తిరువనంతపురం, వాయనాడులో కూడా ఇతనికి రెస్పాన్స్ ఫినామినల్. కేరళ పర్యటన అయిపోయింది. ఆ తర్వాత కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటక నార్త్ సౌత్ ఉన్నాయి కదా, రెండింటిలో తిరిగారు. కర్ణాటకలో అతనికి యాక్చువల్గా అతను కొట్టిన పిండిది. ఆయన పోలీస్ ఆఫీసర్ కింద పనిచేసింది కర్ణాటకలోనే, ఐపీఎస్ క్యాడర్ కర్ణాటక. అంచేత అతనికి కర్ణాటక బాగా తెలుసు. కర్ణాటక ప్రజలకు కూడా అతను బాగా తెలుసు. కన్నడ కూడా కొంత మాట్లాడతాడు అనుకుంటారు. దాంతో అతను కర్ణాటకలో మళ్ళీ చెప్పుకోకలేదు, రెచ్చిపోయాడు. ప్రజలు కూడా చాలా ఆదరణ ఇచ్చారు కర్ణాటకలో. అది అయిపోయిన తర్వాత మనవాడు ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో సోషల్ మీడియా తాలూకు ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ అయింది. బీజేపీ సోషల్ మీడియా వాళ్ళందరికీ తను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళతో మాట్లాడి ఘనంగా వాళ్ళని మోటివేట్ చేశారు. అంత సత్తా ఉందండి మన అన్నమలైకి. ఈయన నాకు తెలిసి అయితే ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో ఇలాంటి లీడర్ ఎక్కడ కనపడలేదు. సౌత్ ఇండియన్ అంటే వక్తలు, అంటే మాట్లాడే శక్తి ఉన్నవాడు, ఇంగ్లీషు, అతని లాంగ్వేజ్ తమిళ్, ప్లస్ నాలెడ్జ్ ఉండాలి. మాట్లాడడం అంటే ఏదో ఉద్రేకంగా మాట్లాడవచ్చు. కరుణానిధి మాట్లాడేవాడు మా చిన్నతనంలో. కరుణానిధి మాట్లాడితే వినడానికి చాలామంది వెళ్ళాడు. కాలేజ్ స్టూడెంట్లో అప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళు గోడలు దుంకేసి కరుణానిధి మీటింగ్ అవుతుందంటే
ఒక 40-50 ఏళ్ళ క్రితం వెళ్ళారు కరుణానిధి మీటింగ్. ఎందుకంటే వాడు కాతో ఈ పేరు స్టార్ట్ అయింది కదా, కాతో మొదలయ్యే సెంటెన్స్తో మాట్లాడాడు. బట్ మొత్తం లెక్చర్ అంతా కాతో స్టార్ట్ అయింది. సో మహా మేధావి కరుణానిధి కూడా తక్కువడం కాదు. కాకపోతే నాలెడ్జ్ పెద్దగా లేదు, ఓవరాల్ నాలెడ్జ్ లేదు. ప్లస్ ఈగోటిజం, తర్వాత ఏమో మిగతా భ్రష్టపడిపోయాడు. తర్వాత మెల్లిమెల్లిగా ఉమనైజింగ్ పడిపోయి అది మామూలే. ఒకసారి పవర్ వచ్చాక వాళ్ళు ఆ పెరియార్ గడ్లాగే అందరూ అలా డిఎంకే సిద్ధాంతమే ఫ్లాడ్. ఎప్పుడైతే ఏదో ఒక సిద్ధాంతంలో అవతలవాడిని కట్టు, అవతలవాడిని కించపరచు అన్నట్టు ఉందో, అంటే నీ సత్తా లేక నువ్వు అవతలవాడిని కించపరుస్తావు. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాంకి ఉన్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళలో సత్తా ఉండదు. ఎంతసేపు హిందూయిజం మీద, అది ఇంకేదో జూడాయిజం మీద తప్పులు పడడానికి సరిపోతారు. సరే అదండి. ఇప్పుడు అన్నామలయ్య గారు ఢిల్లీ వచ్చారు కదా, ఢిల్లీలో ఇంగ్లీష్లో ప్రసంగించారు. కొంచెం అతనికి హిందీ నాలెడ్జ్ అంత లేకపోయినా హిందీలో కూడా కొంచెం ట్రై చేశారు. అది ఢిల్లీ అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో 2-3 చోట్ల లోకల్ క్యాండిడేట్స్కి దన్ను కింద నిలబడి అంటే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేశారు. మరి ఆంధ్ర వస్తారా? వస్తే బాగుండు. ఎవరికో ఆంధ్రలో పెద్ద అవసరం లేదో ఇంకా ఆయన అవసరం లేదో రాకపోయినా పోవచ్చు. సో ఆంధ్ర వస్తే కూడా సరదాగా ఉంటుందని మనం అందరూ వెళ్ళి చూడొచ్చు. నా ఉద్దేశం అయితే ఆంధ్ర అతను రావాలి. సరే, ఈ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్ ఇతను అక్కడే మన సౌత్లో. అతను అంత తేజస్వి సూర్య అని కొరడు ఉన్నాడు, అతను ఛాన్స్ ఉంది. అతను చిన్న కొరడు పాపం, కర్ణాటక అతను. సో ఇలా ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ మన సౌత్ ఇండియాలో అన్నమలైలో ప్రత్యక్షంగా కనబడుతుందండి. మీకు నార్త్లో ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, అమిత్ షా అలాగా అతను ప్రైమ్ మినిస్టర్ చేస్తాడో లేదు, కానీ బిహైండ్ ద సీన్ వర్కింగ్ అంతా అతనే. అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్లో అమిత్ షా తర్వాత అన్నాడు. పొలిటికల్ ఎక్విమెన్, చాణక్యత అవన్నీ ఉన్నాయండి. అది ఆయన ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అమిత్ షా. కొంతమంది ఏదో అతను కరప్ట్ అంటారు, మనకు తెలియదు. పార్టీ డబ్బులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ హెస్ బికమ్ సో బ్యాడ్. ఇప్పుడు ఎలక్షన్లో నేను నీతిగా నిజాయితీగా ఉంటానంటే వాడు గెలవడండి. ఇప్పుడు ఎలక్షన్ గెలవాలంటే కొంత చతురత ఉండాలి, స్మార్ట్నెస్ అంటారు. ఓకే, అది అమిత్ షా గారు. నెక్స్ట్ ఆదిత్యనాథ్ యోగి గారు. నెక్స్ట్ చాలామంది ఉన్నారండి నార్త్లో అయితే లీడర్స్ కరువు లేదు. ఎవరో అతను హేమంత్ బిశ్వాస్ శర్మ, ఎక్సలెంట్ గై. అలాగా చాలామంది. తర్వాత సోషల్ మీడియాలో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, అంటే బీజేపీ ఇది అంటారు కదా, వాళ్ళు స్పోక్స్ పర్సన్ అంటారు, అలాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది ఉన్నారు. వాళ్ళ కోవలో కూడా ఇతను వస్తాడు మనోడు. మన బీజేపీ ఈ పార్టీ తరఫున మాట్లాడడానికి దానికి కూడా సౌత్ ఇండియా నుంచి ఇతను ప్రముఖంగా వస్తాడు మనోడు. సో అతను ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లేదు, అది ఆశ్చర్యం. ఇప్పుడు మోదీ గారి టైంలో ఇతను కూడా 24/7 వర్క్ చేస్తాడండి దేశం కోసం. ఎంతసేపు అంటే రెస్ట్ తీసుకుందాం, అక్కడ పోయి రిలాక్స్ అవుదాం అన్న ఆలోచనే లేదు ఇంక. మోదీ గారి స్టైల్లోనే వెళ్ళిపోతున్నాడు ఇతను. దేశం కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి వాళ్ళు కావాలండి మనకి, ఇలాంటి వాళ్ళే కావాలండి. మీరందరూ కూడా అన్నమలయ్య గారికి గురించి తెలుసుకోండి, ఆయన్ని అబ్జర్వ్ చేయండి. ఈజ్ అ గై వర్త్ వి అంటే అబ్జర్వ్డ్ అండ్ ఫాలోడ్. అతను ఇవాళ రేపు మంచి పొజిషన్లోకి చేస్తాడు. 2026 కల్లా సీఎం అయితే గ్యారంటీ అని నేను అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్స్లో తెలిసిపోతుంది, 7వ తారీఖే మనకు తెలిసిపోతుంది ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయో బీజేపీకి. దాన్ని బట్టి వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయిందని తెలిసిపోతుంది. డిఎంకే పతనం స్టార్ట్ అయిపోతే ఇతను గ్యారంటీగా 2026కి సీఎం అవుతాడు. అంత చిన్న కురాడు, 1-2 దఫాలు సీఎం అయ్యాక అప్పుడు మనకి పిఎం క్యాండిడేట్ కింద ఇంకా
రైపన్ అవుతాడు. అది మోదీ గారు ఎలా గుజరాత్ ముందుకు తీసుకెళ్ళి అప్పుడు మన పిఎం అయ్యారు, అలాగనే మన అమ్మమలై తమిళనాడును కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాతే పిఎం అవుతాడని అనుకుందాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.